శ్రీ గురుభ్యో నమః. కార్తీక సోమవార వ్రత కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. యమునా నది తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశమున్నది. ఆ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పాలన చేసేవాడు. ఇది కృతాయుగానికి సంబంధించిన కథగా చెప్పబడుతున్నది స్కాంద పురాణంలో. ఎందుకంటే ఇందులోని పాత్రలు దివ్యమైన ఇతిహాస పాత్రలు, పురాణ పాత్రలు. వారి కాలంలో పరిశీలిస్తే కృతాయుగం నాటిది. చిత్రవర్మ అనే రాజుకు మొత్తం 8 పుత్రులు కలిగారు. అటు తర్వాత చివరిగా ఒక పుత్రిక కలిగింది. ఒక అమ్మాయి, పైగా అందరూ మగవాళ్ళే అయిన తర్వాత ఆ అమ్మాయి గాని పుడితే ఎంతో ప్రీతి కలుగుతుంది, వాత్సల్యం ఏర్పడుతుంది. అతనికి అమ్మాయి పుట్టగానే ఎంతో ఆనందం కలిగిందంటే పార్వతీదేవిని కన్న హిమవంతుని వలె ఆనందించాడట. అయితే ఈ శశైవ దశలో ఉండగానే జ్యోతిష్య శాస్త్రవేత్తలను పిలిపించి జాతకం మొత్తం చూపించి ఈమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అడిగాడు. వారు చక్కగా పరిశీలించి ఈమె అన్ని సౌభాగ్యాలతోనూ భాసిల్లుతుంది కనుక ఈమెకు సీమంతిని అని పేరు పెట్టండి అని తీర్మానించారు. జ్యోతిష్య శాస్త్రవేత్తలందరూ ఆమె యొక్క జాతక ఫలాలని చెప్పారు. ఈమె గొప్ప స్త్రీ అవుతుందని, సరస్వతి వల్లే అన్ని కళలలోనూ రాణిస్తుందని, రతీదేవి వంటి సౌందర్యం ఉన్నది, దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంటుంది, అరుంధతి వంటి తేజస్సు ఉంటుంది. ఇలా అనేక రకములు వివరించారు. లక్ష్మీ కళలతో తేజరిల్లుతుంది. ఈమె నిత్యము పాతివ్రత్యంతో, సౌభాగ్యంతో కలకాలం కలకలలాడుతూ ఉంటుంది. ఈమె ఆయుష్షు గొప్పదే, సౌభాగ్యము గొప్పదే అని చెప్పారు. అయితే అందరు పండితులు ఇదే అభిప్రాయం చెప్తే ఒక్కరు మాత్రము వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనబడుతుంది. అదేమిటంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చు అని సూచన చూపించారు. ఈ మాట వినగానే రాజు హతాశుడయ్యాడు. ఇది చాలా దుర్భరమైనటువంటి మాట, కానీ అది మనసులో అట్టి పెట్టుకున్నాడు. మొత్తానికి పిల్ల ఎదుగుతూ ఉన్నది. అక్షరాభ్యాసం మొదలైనవి జరిగినవి. బహుశాస్త్ర గ్రంథములను పరిశీలించినది. గొప్ప విద్యా ప్రావీణ్యురాలైనది. కృతాయుగం నాటి కథ అంటే అప్పటికే స్త్రీలు ఏ విధంగా పెరిగేవారు, ఎంత విద్యను పొందేవారు, ఎంత గౌరవంతో ఇంట్లో పూజించబడేవారు అనేది తెలుస్తున్నది. అందుకు స్త్రీ సంతానము కలిగితే సంతోషించాలి, మహాలక్ష్మి అవతరించినట్లే అని భావించాలి. అలా ఆమె విద్యలో కూడా చాలా ఉన్నతురాలయ్యింది. అయితే ఈమె దగ్గరున్న చెలికత్తెలలో ఒక ఆమె ఒక రోజున మాట్లాడుతూ చెప్పింది, చిన్నప్పుడు నీకు జాతకాలు చూపించినప్పుడు ఒక వార్త విన్నాం, నీకు తెలుసా అన్నది. నాకు తెలియదు అన్నది. ఆ అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు. తండ్రి స్త్రీ చాపల్యం చేత ఆ చెలికత్తె చెప్పివేసింది. వివాహమైన కొంతకాలానికే భర్త దూరమవుతాడట అని. వెంటనే చాలా బాధపడింది. ఎందుకంటే వివాహం వయసు దగ్గరికి వస్తూ ఉన్నది. ఈ వార్త విన్నది. అంతకంటే బాధాకరణ విషయం ఏమిటంటే ఇలా ఈ దుఃఖం నుంచి బయటపడాలా అని ఆలోచిస్తున్నది. ఎందుకంటే మనకి సూచిస్తూ ఒక చెడు జరగబోతుంది అని కనబడుతున్నప్పటికీ భగవతారాధన వల్ల బయటపడవచ్చు. ఇది శాస్త్రం చెబుతున్నది. ఈ తల్లి ఆలోచన చేసి ఏ విధంగా బయటపడాలా అన్న యోచనలో ఉన్న సమయంలో ఆమెకొకటి స్ఫురించింది. గురువులను ఆశ్రయించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏ సమస్య వచ్చినా బెంబేలు పడకుండా ఎలా తరించాలో గురువును ఆశ్రయించి తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం సమస్యలతో పాటు పరిష్కార మార్గాలను చాలా చెప్పింది. ఆమె వాళ్ళ యొక్క గురువైనటువంటి యజ్ఞవల్క్య మహాముని భార్యను ఆశ్రయించింది. ఎందుకంటే ముత్తైదుగా సుమంగలిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నది కనుక దీర్ఘ సుమంగలిగా ఉన్నటువంటి ఋషి పత్నిని ఆశ్రయించింది. అందున యజ్ఞవల్క్యుని భార్య మైత్రేయి సామాన్యురాలు కాదు. ఉపనిషత్తులలో ఈమె గురించి చెప్పబడుతున్నది. గొప్ప
బ్రహ్మ జ్ఞాన సంపన్నురాలు. అలాంటి ఆ మైత్రేయి వద్దకు వెళ్ళింది. గొప్ప గొప్ప వ్రతములని శ్రమతో నియమాలతో చేసి శివుని మెప్పించినటువంటి ఆ పెద్ద ముత్తైదువ అయిన ఆ మైత్రేయిని ఆశ్రయించింది. అప్పుడే మైత్రేయి, తల్లి ఏమిటి కోరిక అంటే ఆమె పాదములపై పడి నమస్కరించి అడుగుతున్నది. గురువును ఆశ్రయించేటప్పుడు ఎంత వినయంగా అడగాలో ఈ తల్లి దగ్గర నేర్చుకోవాలి. ఏ సత్కర్మ చేయడం వల్ల చక్కని సౌభాగ్యం వర్ధిల్లుతున్నదో, దీర్ఘ సుమంగళిత్వము లభిస్తున్నదో ఆ విధమైనటువంటి సత్కర్మను నాకు ఆనతివ్వు తల్లి. ఎందుకంటే బహుశాస్త్రములు తెలిసిన దానవు. గురువు ద్వారా వచ్చిన ఉపాయాన్ని ఆచరించిన వారు ధన్యులవుతారు. కనుక శరణ్యమైన నిన్ను శరణు వేడి అడుగుతున్నాను. కర్ణించి దీర్ఘ సుమంగళి యగునట్లు అనుగ్రహింపవలయము అని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి చెప్పుతున్నది. కొంతసేపు ఆలోచించి శాస్త్రములన్నింటినీ మననం చేసుకొని సరి అయిన ఉపాయాన్ని చెప్తున్నది. ఓ రాజకన్య విను. శ్రీగౌరిని శాంకరిని నీలకంఠయుతముగా ఆరాధింపుము. గౌరీదేవిని ఆరాధించాలి. ఎలాగూ అంటే నీలకంఠుడైన పరమేశ్వరునితో ఉన్న గౌరీదేవిని ఆరాధించాలి. అక్కడ పెద్ద ముత్తైదువ గౌరీదేవి, రుక్మిణీదేవి కూడా భవ సమేత అయిన భవాని దేనిని ఆరాధించినట్లు భాగవతం దేవిని ఆరాధించినట్లు భాగవతం చెబుతున్నది. ఆ విధంగా ఆ తల్లిని ఆరాధించితే ఆపదలు భయాలు తొలగిపోతాయి. పైగా శుభ్రమైన శుద్ధ వస్త్రాలను ధరించి ప్రాతకాలమున పూజ చేసి అటుపై పగలంతా నియమబద్ధంగా శివస్మరణ చేసుకుంటూ అతీంద్రియ బహీంద్రియాలను నిగ్రహించుకోవాలని, వాక్కును నిగ్రహించుకోవాలి. కోపం పనికిరాదు. అనవసరపు మాటలు మాటలాడకూడదు. నిందా వాక్యములు చేయకూడదు. ఇవన్నీ కూడా నియమములు. శివ సంబంధమైన శాస్త్రములు ఏమి చెప్పాయో తెలుసుకొని కపటం లేని హృదయంతో ఆరాధన చేయాలి. ఈ ఆరాధన చేసినప్పుడు శివ అష్టోత్తర శతనామాలు చేయాలి. గౌరీ అష్టోత్తర శతనామం కూడా చేయాలి. ఉభయలను కలిసి ఆరాధన చేయాలి అని చెప్పింది. పూజ అనంతరము పవిత్ర జీవనం గడిపే వారికి భోజనం పెట్టే ముత్తైదువలకు పసుపు కుంకుమలు అందించి వస్త్రములిచ్చి ఆరాధించాలి. ఇలా చేస్తే అవి చేసేటప్పుడు ఏవైనా ఆపదలు రావచ్చు, ఏవైనా సమస్యలు రావచ్చు. అయినప్పటికీ చలించరాదు సుమా. ప్రారబ్ధం తప్పించుకోవాలని చేసే వ్రతములలో పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకోవాలి. పట్టుదలతో ఆచరిస్తే శుభం కలుగుతుంది. ఇలా చేసినటువంటి వారికి భవానీ శంకర్ల ప్రసాదం వల్ల ఆపదలనే సముద్రాన్ని సులభంగా దాటిపోతాయి. ఇష్టం కానిదనేది ఏది జరగదు. నీకు ఇది శివపూజ మహిమ సుమ. శివపూజ మహిమ వల్ల ఎలాంటి సంకటం నుంచైనా బయటపడతారు అని చెప్పగా తనకు ఉపదేశం చేసినటువంటి గురుస్వరూపి అయిన మైత్రేయికి పునః ప్రణామాలు చేసి వ్రతాన్ని చేపట్టింది. అప్పటికే వివాహం కూడా నిశ్చయం కాలేదు. కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించిన వ్రతాచరణ చేయడం మొదలుపెట్టి నిత్యం సోమవార వ్రతం చేస్తుంది. ఈ లోపల తండ్రి చక్కగా ఉన్న సంబంధాన్ని తీసుకువచ్చాడు. అది ఎటువంటి సంబంధం అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు దొరికాడు వరుడిగా. అంతకంటే భాగ్యమేమున్నది? అందుకే ఇది కృతాయుగం నాటి కథ. నలచక్రవర్తి అప్పటి రాజు. నలచక్రవర్తి యొక్క భార్య పేరు దమయంతి. ఆ పుణ్య దంపతులు పుత్రుడు ఇంద్రసేన మహారాజు. ఆ ఇంద్రసేనుడు తనయుడు చంద్రాంగదుడు. ఈ చంద్రాంగదుడే ఇప్పుడు వరుణిగా వచ్చినటువంటి వాడు. అంటే నలచక్రవర్తిగా మనవడు, ఇంద్రసేనునికి పుత్రుడు. ఈ చంద్రాంగదుడు పైగా అద్భుతమైన సౌందర్యము కలిగినటువంటి వాడు. ఆ సంబంధం వచ్చింది. నిశ్చయమైనది. వివాహం జరిగినది. వివాహం జరిగిన కొద్ది రోజులకే యమునా నదిలో విహరించాలని కోరిక పుట్టిందట. దానికి తగ్గ ఏర్పాటు చేశారు మామగారు. దానితో యమునా నది తీరమందున్న తోటలంతా విహారించి యమునలోనొక విహారం చేశాడట. తన పరివార సమూహంతో సహా ప్రీతిగా చెబుతున్నాడు.
అప్పుడు యమున నుంచి పొంగు మీద ఉన్నది, నిండుగా ఉన్నది. కొంత దూరం వెళ్ళేసరికి యమున పొంగు ఉధృతమై పడవ కొట్టుకపోయింది. వెంటనే ఆ వార్త తెలిసింది. ఆ మామ చాలా బాధపడి యమునా నది తీరానికి వచ్చి విలాపించాడు. మొత్తం పుర ప్రజలందరూ కూడా బాధపడ్డారట. అందరి మృతదేహాలు వచ్చాయి, కానీ ఈ చంద్రాగంధుని మృతదేహం మాత్రం రాలేదు. అంటే మృతదేహం కూడా దొరకనంతగా కొట్టుకుపోయాడు అని భావించారు వీళ్ళందరూ. దుఃఖితులయ్యారు. కూతురికి కూడా ఎలా చెప్పాలా అని చూస్తున్నారు. మృతదేహం కనిపించటలేదు కానీ మరణించాడు అనడానికి సంపూర్ణమైన ఆధారాలు కనపడుతున్నాయి. ఈ మాట చెప్పలేక చెప్పినటువంటి గురువాక్కుల యందు విశ్వాసం చేత, భగవంతుని యందు శ్రద్ధ చేత, ఇది ఒక కష్టం వచ్చినప్పుడు కూడా చెలించకూడదు అని చెప్పినది కనుక గురువాక్యాన్ని ఆధారం చేసుకొని శివారాధన కొనసాగుతున్నది. ఈ వార్త తెలిసిన ఇంద్రసేన మహారాజు చాలా దుఃఖితుడయ్యాడు. అతని బాధ చెప్పలేనంత, ఎందుకంటే కన్న తండ్రి కదా. ఆ బాధతో అతడు రాజకార్యములను కూడా విస్మరించిన దశను గమనించి దాయాదులు అతనిని బంధించి చెరసాలలో పెట్టి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె మాత్రం చెక్కు చెదరకుండా శివారాధన చేస్తుంది. అలా 3 ఏళ్ళు గడిచాయి. యమునా నదిలో మునిగిపోయిన చంద్రాంగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతులోకి వెళ్ళి పోతుండగా కొందరు నాగకన్యలు అక్కడికి వచ్చారు. ఆ దివ్యమైన యమునా నది లోపల భాగాలలో మునిగిపోతుంటే చూసి పట్టుకున్నారట. వాళ్ళు ఇతడి తేజస్సు చూసి మనస్సుకు ఏమనిపించిందో కానీ క్షేమంగా నాగలోకానికి తీసుకువెళ్ళి ఉచితమైన ఉపచారములు చేసి విశ్రాంతినివ్వగా అక్కడ నాగరాజ్యాన్ని పాలించే దివ్య సార్వభౌములలో ఒకడైన తక్షకుడు వచ్చాడట. అతడు వచ్చి ఇతని చరిత్ర అంతా తెలుసుకొని అతిథిగా వచ్చిన ఈయనకు అన్ని విధముల సౌకర్యములు, ఆతిథ్యములు సమర్పణ చేసి అటు తరువాత కూర్చొని కబుర్లాడుతూ, నువ్వు ఈ విధంగా క్షేమంగా ఇక్కడికి రావడం ఉన్నదే, అది నీ యొక్క సౌభాగ్యం, అందులో సందేహం లేదు. నువ్వు ఇలా బయటపడ్డావు అంటే నీకు దైవాగ్రహం ఉన్నది. నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావు అది చెప్పు అని అడిగాడట. అప్పుడు ఒకసారి తన ఇష్టదైవాన్ని తలచుకొని చంద్రాగదుడు చెబుతున్నాడు. సర్వ ప్రపంచానికి దేవతలు కూడా ఎవరైతే దేవుడు, ఎవడు ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు విశ్వేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ సాంబశివుడు నాకు ఇష్టదైవము. ఏ దేవుడిని దేవతలలో మహాదేవుడు అని అంటారో మహాదేవ శబ్దమే చెబుతున్నది. ఆయన సర్వదేవతా శ్రేష్ఠుడు అని, అట్టి ఉమాపతిని ఇష్టదైవమని కొల్చుచున్నాను అన్నాడు చంద్రాగదుడు. అది విన్న తక్షకుడు సంతోషించి శివభక్తులను పూజించడం, శివుని పూజించడం, అందుకు నీకు తృప్తి కలిగేలా నీకు అన్ని ఆతిథ్యములు అందించి ఇక్కడే నిన్ను ఉండమని కోరుకుంటున్నాము అంటే, అప్పుడు చంద్రాగదుడు చెబుతున్నాడు, ఎన్ని ఉన్నప్పటికీ నాకు ఇది విదేశమే, నా దేశానికి వెళ్ళి ఏర్పాటు చేయమని ప్రార్థించాడు. అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాదు దివ్యమైన తన యొక్క పరివారాన్ని ఇచ్చి పంపించాడు. ఒక గుర్రాన్ని ఇచ్చాడట. ఆ గుర్రం కానీ ఎక్కితే ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళగలరు. అలాంటి కామయానమైన తురగాన్ని ఇచ్చాడు. ఆ తురగాన్ని స్వీకరించి తన దేశానికి తిరిగి క్షేమంగా చేరుకున్నాడు. తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించింది. అది కూడా ఎలాగూ అంటే, ఆ రోజు సోమవార వ్రతం చేసి ఆ శివుని యొక్క పార్థివ లింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళుతూ ఉంటే ఆ నదిలోంచి గుర్రంతో వస్తూ కనపడ్డాడట. భర్త శివపూజ వృధా కాలేదు అన్నది. ఈ విధంగా తిరిగి భర్తను పొందింది. విషయం తెలిసి తండ్రి సంతోషించాడు. తన తండ్రిని బంధించిన శత్రువులను ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. ఇలా ఆదుకున్న పరమేశ్వరుని ఉద్దేశించి అఖండమైన రుద్రాభిషేకములు చేశాడట. చంద్రాంగదుని తండ్రి అయిన ఇంద్రసేనుడు ఇక చిత్రవర్మ ఆనందానికి అంతే లేదు. ఇలా వీరందరూ కలిసి శివారాధన చేసి ధన్యులయ్యారని సోమవార వ్రత మహిమ బ్రహ్మోత్తర ఖండం చెబుతున్నది.
మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులకు కార్తీక మాస శుభాకాంక్షలు. చిన్న గమనిక, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్య వీడియోలు రెగ్యులర్గా మీకు అందించలేకపోయాను. కానీ ఆయా తెలుగు పండుగలు మరియు వాటి పర్వదినాల యొక్క విశిష్టత ప్రాముఖ్యతలకు సంబంధించి వీడియోలను పబ్లిష్ చేయడం జరుగుతుంది. కావున మన మనుశ్రీ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులు దయచేసి ఇది గమనించగలరని కోరుతున్నాము. మునుపు నా వీడియోలను ఏ విధంగా అభిమానంతో ఆదరించారో అంతే అభిమానంతో తిరిగి ఆదరించగలరని కోరుతున్నాను.